హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? సౌదీ ప్రపంచంలోనే ఇది ఒక విచిత్రమైన దేశం. దీనిని ఇష్టపడేవారు ఉంటారు, అలాగే ద్వేషించేవారు కూడా ఉంటారు. కానీ ఈ దేశం గురించి తెలియని వారంటూ ఎవ్వరూ ఉండరు. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద చమురు బావులు కూడా ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ తవ్వినా కూడా క్రూడ్ ఆయిలే బయటకు వస్తుంది. ఒకప్పుడు కటిక పేదరికంలో మగ్గిన సౌదీ అరేబియా ఈ ఆయిల్ డిస్కవరీ తర్వాత ప్రపంచంలో గల ధనిక దేశంగా ఎలా మారిందో అందరికీ తెలిసిందే. ఈ దేశంలోని ప్రజల దగ్గర ఎంత డబ్బు ఉందంటే వారు బంగారంతో తయారు చేసిన బాత్రూంలను ఉపయోగిస్తారు. ఇంత రిచ్ కంట్రీ అయిన సౌదీ అరేబియా మళ్ళీ పాతాళానికి పడిపోతుందా అంటే కొంతమంది నిపుణులు చేసిన సర్వే ప్రకారం ఇది నిజమే అని తేలింది. మరి అసలు సౌదీ అరేబియా పతనానికి గల కారణాలు ఏంటనే పూర్తి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, సౌదీ అరేబియా ఒకప్పుడు ఎడారి ప్రాంతం. ఎటు చూసినా ఇసుక తప్ప మరొకటి ఉండేది కాదు. అప్పట్లో అక్కడ ప్రజల జీవితాలు చాలా దారుణంగా ఉండేవి. వారు ఒంటెలను, మేకలను ఎడారి ప్రాంతంలో పెంచుకుంటూ అక్కడక్కడ ఉన్న చిన్న నీటి కొలను చుట్టూ నివసించేవారు. అయితే 1938లో ఈ దేశంలో ఒక అద్భుతమే జరిగింది. సౌదీలో భారీగా ఆయిల్ రిసోర్సెస్ కనుగొనబడ్డాయి. ఈ సంఘటన ఈ దేశ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేసింది. ఒక్కసారిగా ఎడారి ప్రాంతం కాస్త రిచ్ కంట్రీగా మారిపోయింది. ఆయిల్ వల్ల వచ్చిన ఈ డబ్బుతో సౌదీ కంట్రీ తమ దేశ ప్రజలకు ఫ్రీగా విద్యా, వైద్యం వంటి అందించడం మొదలుపెట్టింది. ఒకప్పుడు ఎందుకు పనికిరాని ఈ ఎడారి ప్రాంతం ఇప్పుడు ఎత్తైన ఖరీదైన బిల్డింగ్లు, షాపింగ్ మాల్స్ తో నిండిపోయింది. అయితే ఇంత ధనిక దేశమని సౌదీ ఇప్పుడు మళ్ళీ పాతాళానికి పడిపోతుందా అనే భయం ఆ దేశ ప్రజలకు మొదలైంది. ఇప్పుడు ప్రపంచం అంతటా కార్బన్ ఫ్యూల్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ ట్రెండ్ నడుస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని సౌదీ కేవలం ఆయిల్ మీదే ఆధారపడకూడదని ట్రై చేస్తుంది. అందుకే వీరు విజన్ 2030 ప్లాన్ ను రూపొందిస్తున్నారు. సౌదీ అరేబియా చరిత్రలోకి వెళ్తే ఇస్లాం మతం పుట్టక ముందు అక్కడ తెగల ప్రజలు వివిధ రకాల మతాలను ఫాలో అయ్యేవారు. కానీ ఈ తెగ ప్రజలందరికీ మాత్రం కామన్ పాయింట్ మక్కాలోని కాబా. ఇక్కడ దాదాపు 300 రకాల విగ్రహాలను పెట్టి పూజిస్తుండేవారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇస్లాం మతం పుట్టింది. 1938వ సంవత్సరం వరకు సౌదీ అరేబియా ఒక నిరుపేద దేశం. ఈ దేశ ఎకనామీ మొత్తం ఇక్కడికి వచ్చే యాత్రికులు ఒంటెల ట్రేడ్ పైన ఆధారపడి ఉండేది. ఆ సమయంలో అమెరికాకు చెందిన కాలిఫోర్నియా అరేబియన్ స్టాండర్డ్ కంపెనీకి సౌదీ అరేబియా ఆయిల్ ఎక్స్పోర్ట్స్ రైట్స్ ఇచ్చింది. 1933లో ఈ అగ్రిమెంట్ జరిగినప్పుడు సౌదీకి అందిన మొదటి పేమెంట్ ఎంతో తెలుసా? కేవలం $30,000. అది కూడా బంగారు నాణేల రూపంలో ఇవ్వడం జరిగింది. ఇక ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ మొదలైంది. సంవత్సరాల తరబడి హార్డ్ వర్క్ చేశారు. చివరికి 1938లో ఒక అద్భుతం జరిగింది. దామోవెల్ నెంబర్ 7లో ఆయిల్ నిల్వలు కనుగొనబడ్డాయి. ఈ ప్రాంతాన్ని ఇప్పుడు దారానా అని పిలుస్తున్నారు. ఈ డిస్కవరీ ప్రపంచ చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది. సౌదీ అరేబియా తన ఆయిల్ ను ఎక్స్పోర్ట్ చేయడం మొదలుపెట్టింది. అప్పుడు ఈ దేశం ఒక ఎడారి కాదు, గోల్డ్ మైన్ అని ప్రపంచానికి అర్థమైంది. ప్రపంచంలోని అగ్రరాజ్యాలు అన్ని సౌదీ గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టాయి. ఇక 1950లో ఆయిల్ ఇన్కమ్ లో 50% షేర్ ను సౌదీ ప్రభుత్వానికి ఇవ్వాలని అమెరికన్ కంపెనీతో డీల్ కుదుర్చుకుంది. ఈ అగ్రిమెంట్ తర్వాత ఈ దేశ ప్రజల లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఈ ఆయిల్ తో వచ్చిన ఆదాయం వల్ల సౌదీలో కొన్ని అద్భుతాలు జరిగాయి. ఈ దేశంలోని నగరాలన్నీ చాలా వేగంగా అభివృద్ధి చెందాయి. ఇక్కడ ప్రభుత్వం ఆ దేశ ప్రజలకి ఫుడ్ మరియు డ్రింక్ మీద భారీ తగ్గింపు ధరలకే అందజేశాయి. ఈ కారణంగా సౌదీ పాపులేషన్ వేగంగా పెరిగింది. ఒకప్పుడు ఎడారి టెంట్లో నివసించిన వారు ఇప్పుడు ఏసీ అపార్ట్మెంట్లోకి షిఫ్ట్ అయ్యారు. అయితే ప్రస్తుతం ఈ ఎకనామీకి పెద్ద ఆటంకం రానుంది. అదేమిటంటే సౌదీ ఆదాయం 90% ఆయిల్ నుండే వస్తుంది. ఇందువల్ల ఆ దేశ ప్రజలకు అడగకుండానే ప్రభుత్వం అన్ని వసతులను సమకూర్చింది. దాంతో వారు కష్టపడి పని చేయడం మానేశారు. ఈ కారణంగా సౌదీ గవర్నమెంట్ భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్ నుండి లక్షలాది మంది వర్కర్స్ ని పిలిపించుకొని పని చేయించడం ప్రారంభించింది. ముఖ్యంగా కన్స్ట్రక్షన్స్, క్లీనింగ్, హెల్త్ కేర్ వంటి సెక్టార్లలో ఇతర దేశాల నుండి వచ్చిన వలస కూలీలే ఎక్కువగా ఉన్నారు. మరోవైపు సౌదీ యూత్లో 50% మంది నిరుద్యోగులే. వీరికి చేయడానికి పని ఉన్నా కూడా చేయడం బద్ధకం.
దీనికి కారణం ఇక్కడి గవర్నమెంట్ అడగక ముందే అన్ని కూడా సమకూర్చడం. ఇలాంటి పరిస్థితి ఏ దేశానికైనా ఎప్పటికైనా ప్రమాదమే. ఇక కోవిడ్ తర్వాత ప్రపంచమంతా ఆయిల్ డిమాండ్ చాలా పడిపోయింది. దీంతో సౌదీ ఎకనామీపై ప్రెజర్ పడింది. అందువల్ల ఈ గవర్నమెంట్ ప్రపంచ బ్యాంకుల నుండి లోన్ తీసుకుంది. ఈ కారణంగా సౌదీపై అప్పు పెరుగుతూనే ఉంది. ఫ్యూచర్లో ఆయిల్ రేట్ పెరిగితే తమ అప్పులన్నీ తీర్చవచ్చని అక్కడ ప్రభుత్వం భావించింది. కానీ 2017 గ్లోబల్ షిఫ్ట్ మొదలైనప్పుడు సౌదీకి సినిమా మొత్తం అర్థమైంది. ఆయిల్ ఇక తమ ఫ్యూచర్ కాదని భావించింది. సౌదీ అరేబియాని ఎక్కువగా వెంటాడుతున్న భయం కూడా ఇదే. ఆయిల్ ఎకనామీ పతనం కారణంగా సౌదీ అరేబియా మళ్లీ ఎడారిగా మారకముందే ఆ దేశరాజు విజన్ 2030 అనే ప్లాన్ ని లాంచ్ చేశాడు. ఈ ప్లాన్ మెయిన్ ఇండియా ఏంటి అంటే సౌదీ ఎకనామీని ఆయిల్ ఎక్స్పోర్ట్స్ నుండి టూరిజం మరియు టెక్నాలజీ వైపు మళ్లించడమే. 2030 నాటికి సంవత్సరానికి దాదాపు 10 కోట్ల మంది టూరిస్టులను ఆకర్షించే విధంగా ప్లాన్ చేస్తుంది. అందుకే ఇప్పుడు సౌదీ అరేబియా ప్రపంచం ముందు తనను తాను కొత్తగా పరిచయం చేసుకుంటుంది. రెగ్యులర్ గా మ్యూజిక్ మరియు డాన్స్ కాంపిటీషన్లు అరబిక్ పాప్ లో ఫ్రీక్వెంట్ గా వస్తున్నాయి. ఇప్పుడు ఈ దేశంలో నైట్ లైఫ్ జోన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా 2026 సౌదీ ఆల్కహాల్ పై కూడా బ్యాన్ ని వెత్తివేయబోతుందని ప్రచారం కూడా జరుగుతుంది. దీనివల్ల మరింత మంది టూరిస్టులను ఆకర్షించవచ్చు అనేది వారి ప్లాన్. ఇంకా ఈ దేశం ఫీఫా వరల్డ్ కప్ ను కూడా హోస్ట్ చేయబోతుంది. అలాగే మన ఐపీఎల్ ని కూడా ఈ దేశంలో ఆర్గనైజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. వీటితో పాటు సౌదీ అరేబియా బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ వంటి దేశాలతో వ్యాపార సంబంధాలను తగ్గించుకుంది. ఇండియాకు అత్యంత దగ్గరవడం స్టార్ట్ చేసింది. ఇవన్నీ కూడా సౌదీ అరేబియా మళ్ళీ ఒక ఎడారి దేశంగా మారకుండా ఉండడానికి ఆ దేశ ప్రభుత్వం చేస్తున్న ఒక పెద్ద వ్యూహం. సో ఫ్రెండ్స్, చూశారు కదా సౌదీ అరేబియా గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్ అండ్ జై భారత్.